హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ తెలుగు గేమింగ్. అండ్ మళ్ళీ మనం ఈరోజు మైన్క్రాఫ్ట్ మల్టీప్లేయర్ ఆడబోతున్నాం. చలో ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగానే గైస్ ఈరోజు మనం మైనింగ్కి వెళ్ళిపోతున్నాం. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే వీడియో లెంతీగా అవ్వకుండా మైనింగ్కి రీసోర్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మేము ఒక స్పాట్ అనుకున్నాం. ఆ స్పాట్లో అంటే కిందకి మైన్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను గైస్ అక్కడి నుంచి, అంటే వీడియో లెంత్ అవ్వకుండా. అండ్ చలో గైస్ మేము రీసోర్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకొని మన చెస్ట్ల పక్కన ఉన్న ఏరియా దగ్గర కిందకి మైన్ చేసుకొని వస్తున్నాం. ఇదిగోండి ఇలాగా వస్తుంటే మనకి కోల్ దొరికింది అండ్ తీసుకుందాం. మనకి కోల్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా కిందకి మైన్ చేసుకుందాం. చూద్దాం డైమండ్స్ ఏమైనా దొరుకుతాయేమో. ఓకే, పికాక్స్ బ్రేక్ అయిపోయింది. అండ్ చలో మైన్ చేద్దాం. ఓకే, ఐరన్ ల్యాపీస్ దొరికింది. ఫస్ట్ ఐరన్ మైన్ చేద్దాం. ఓకే సారీ బ్రో, తగిలింది. అండ్ చలో ఐరన్ మొత్తం మైన్ చేసుకుందాం. ఇది మన ఫస్ట్ ఐరన్ గైస్. అండ్ ల్యాపీస్ కూడా తీసుకుందాం, ఎందుకు వదిలేయడం. ఓకే, అండ్ ఇంకా మైన్ చేద్దాం కిందకి. ఏదైనా కేవ్ ఏదైనా దొరికితే బాగుండు గైస్. కిందన కేవ్ దొరకాలనుకుంటున్నా నేను. గైస్ సూపర్ గైస్, మైన్ షాఫ్ట్ గైస్. ఇది మైన్ షాఫ్ట్ గైస్. ఈరోజు మనకి చాలా అంటే చాలా లూట్ దొరుకుతుంది మైన్ షాఫ్ట్. ఫస్ట్ ఈ స్కెలిటన్ కానీ చంపేయాలి. ఇటు కొడతానే ఉన్నాడు గైస్, ఆగట్లేదు. అక్కరా రే. మనం ఆఫ్ హ్యాండ్లో టార్చ్ పెట్టుకున్నాం గైస్, ఎందుకంటే టార్చెస్ ప్లేస్ చేస్తూ వెళ్ళాలంటే ఎక్కువ టార్చెస్ కావాలని కోల్ మన దగ్గర లేదు, అందుకే ఆఫ్ హ్యాండ్లో పెట్టుకున్నాం. అండ్ చలో ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ మైన్ షాఫ్ట్ని. అండ్ ఇటు ఏమీ లేదు, అట్టే అనుకుంటా రూట్. ఓకే, కాప్ వెబ్స్ తీసుకుందాం. అండ్ చూద్దాం, మంచి లూటే దొరుకుతుంది అనుకుంటా. మైన్ షాఫ్ట్ కదా, మనం ఇటు వెళ్దాం. బ్రో అటు వెళ్తాడు. ఓకే, ఐరన్ తీసుకుందాం. ఓకే, ఐరన్ మొత్తం తీసుకున్నాం. అండ్ కాపర్ కూడా ఉంది, తీసుకుందాం. టూల్స్ చేసుకోవచ్చు. కాపర్ చాలా ఎక్కువ ఉంది గైస్. ఇది మైన్ చేశాక మీకు చూపిస్తాను వీడియో. ఓకే, కాపర్ మైన్ చేసాను. అలా వస్తుంటే ఇక్కడ ఎండర్మ్యాన్ తగిలాడు. అండ్ చెస్ట్ కూడా కనిపించింది, ఫస్ట్ చెస్ట్. ఓకే, ఒక బుక్ కూడా దొరికింది. అండ్ ఇలా ఈ చెస్ట్ తీసేసుకుందాం. అండ్ ఐరన్ కూడా తీసుకుందాం గైస్. అసలు మన దగ్గర ఐరన్ కూడా లేదు గైస్ చెప్పాలంటే. మెయిన్ అందుకే ఈరోజు మనం మైనింగ్ వచ్చాము. అసలు రీసోర్సెస్ ఏమీ లేవు. అండ్ డిరైల్స్ కూడా తీసేసుకున్నాం గైస్, ఎందుకు మనకి ఫ్యూచర్లో ఏదైనా బిల్డ్స్ చేస్తే పనికి వస్తాయి. చలో మళ్ళీ ఐరన్ కనిపించింది. ఓకే, తీసుకుందాం. ఒక్కటే ఉంది గైస్ ఇక్కడ. సరే పర్వాలేదు, ఫస్ట్ ఈ రైల్స్ తీసేసుకున్నాం. అండ్ ఇక్కడ ఇది డెడ్ ఎండ్ అయిపోయింది. వేరే సైడ్ వెళ్దాం, మన బ్రో సైడ్. అయితే ఏం లేదు. ఓకే ఓకే, ఇటు ఎండర్మ్యాన్. మనం కూడా ఇటు సైడ్ వెళ్దాం గైస్. ఇటు సైడ్ కూడా ఏం లేదు అనుకుంటా. ఓకే, ఇవి గ్లోయింగ్ ఏవో ఉంటాయి గైస్. ఇవి చంపితే గ్లోయింగ్ ఇంకేదో వస్తుంది. ఇందులో కాపర్ ఉంది, తీసుకుందాం. ఫస్ట్ ఈ వాటర్ నాపేయాలి గైస్, చాలా చిరాకు ఉంది. ఈ వాటర్ నాపేద్ద మాగండి. అండ్ ఓకే, ఆపేసాం. అండ్ కాపర్ తీసుకుందాం. ఓకే, ఈ రైల్స్ కూడా. స్కెలిటన్ గట్టి ఆగండి గైస్, వీటిని ఫస్ట్ చంపేద్దాం. చచ్చాడు జాంబీ. కాప్ వెబ్లో ఇరికిపోయాను గైస్ నేను. ఫస్ట్ కాప్ వెబ్ తీసేయాలి. ఓకే, అండ్ ఈ రైల్స్ అన్నీ తీసేసుకుందాం. అండ్ మళ్ళీ కాపర్ దొరికింది, మైన్ చేసుకుందాం. అండ్ చాలా ఎక్కువ కాపర్ ఐరన్ ఉంది గైస్ కేవ్లోని. ఓకే, జాంబీ విలేజర్. ఓకే, కిల్ చేయి త్వరగా. ఓకే, హెల్త్ లేదు ఫస్ట్. ఓకే, అవన్నీ ఫుడ్ తిందాం. ఫస్ట్ ఈ రైల్స్ తీసేసుకుందాం అన్నిని. అండ్ ఓకే, ఫుడ్ తిందాం. అండ్ చూద్దాం, నాకు తెలిసి ఒకటే చెస్ట్ దొరికింది గైస్ ఇప్పటి వరకు. అండ్ ఐరన్ కూడా దొరికింది, తీసుకుందాం.
అండ్ మనం చచ్చిపోకుండా ఉంటే చాలు గైస్, ఎందుకంటే చచ్చిపోతే మనం రీస్పాన్ పెట్టుకోలేదు, పైన మర్చిపోయాము. రీస్పాన్ పెట్టుకోకుండా వచ్చేసాం. చచ్చిపోతే ఎక్కడో 1000 ఆఫ్ బ్లాక్స్ దగ్గర స్పాన్ అవుతాం. అంటే మనం స్పాన్ దగ్గర నుంచి ఇక్కడికి చాలా అంటే చాలా దూరం, మొత్తం ఓషన్. అండ్ చలో గైస్, నేను అలాగా మైండ్ చేసుకుంటూ వస్తుంటే మళ్ళీ ఐరన్ కనిపించింది. మళ్ళీ ఇక్కడ మీకు వీడియో కంటిన్యూ చేస్తున్నాను. చలో ఐరన్ తీసుకుందాం మొత్తం. ఓకే, అండ్ ఫుడ్ తిందాం, హంగర్ పర్లేదు. అండ్ ఇది కేవ్లో మైన్ షాఫ్ట్ గైస్, ఇక్కడ కేవ్ కూడా ఉంది చూడండి, పైన ఐరన్. ఓకే, పైన ఐరన్ తీసుకుందాం ఒక నిమిషం. ఓకే, వాటర్ ఉంది గైస్. ఓకే, తీసుకుని వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. నాకు తెలిసి డైమండ్స్ ఫైన్ చేయనని చూద్దాం. ఫస్ట్ ఈ జాంబీ గని చంపేద్దాం, ఆగండి. ఇంకొక హిట్, అయ్యా కింద పడిపోయింది గైస్, పర్లేదు, చావరా నువ్వు. గైస్ గైస్ చంపేసాం ఫైనల్లీ. అండ్ ఫస్ట్ పైకి వెళ్దాం, ఆగండి. ఎక్స్ప్లోర్ చేద్దాం, ఆగండి గైస్. ఈ జాంబీస్ ఎక్కువైపోయారు గైస్, ఫస్ట్ వీళ్ళు కిల్ చేసేద్దాం, ఆగండి. కిల్ చేసి జాంబీని, ఇటు దొరకట్లేదు. షీల్డ్ చేసుకోవాల్సింది గైస్, మనము చేసుకుందాం కొద్ది. ఫస్ట్ మనం పైకి వెళ్ళాక షీల్డ్, ఐరన్ టూల్స్ చేసుకుందాం. ఓకే, మనం రోజు జాంబీతో ఫైట్. అండ్ ఇక్కడ కోల్ ఉంది, కలెక్ట్ చేద్దాం. కోల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫర్నెస్లో పెట్టాలి కదా ఇప్పుడు పైకి వెళ్ళాక, అందుకే తీసుకుందాం. ఓకే గైస్, పికాక్స్ ఇరిగిపోయింది గైస్. గైస్ షర్ట్ గైస్, పికాక్స్ లేదు, మన బ్రోని అడుగుదాం. అంటే నేను తొందరలో 2 పికాక్స్లే తెచ్చుకున్నాను. ఓకే, మన బ్రోని అడుగుదాం. బ్రో ఒక్క నిమిషం ఆగురు బ్రో, ఆగుండి వెళ్ళిపోతున్నాడు బ్రో. బ్రో పికాక్స్ బ్రో, ఒక్క నిమిషం. ఓకే ఆగాడు బ్రో. పికాక్స్ 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 లేదు బ్రో. ఓకే ఓకే, డ్రాప్ చేసాడు గైస్ పికాక్స్. చలో ఐరన్ ఉంది, ఇక్కడ కలెక్ట్ చేద్దాం. అండ్ తీసుకుందాం ఐరన్ మొత్తం, ఎంత వస్తే అంత. అండ్ కాపర్ కూడా ఉంది, కాపర్ కూడా తీసుకుందాం. ఎంత వస్తే అంత ఎక్కువ మనకే మంచిది గైస్. ఇక్కడ కాపర్ చాలా ఉంది, మనకి ఇది కావాలి, తీసుకుందాం. అండ్ మన బ్రోకి ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. మన బ్రో కూడా యూట్యూబరే, ఎస్కే రోహిత్ 150 అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మన బ్రోకి. 81 సబ్స్క్రైబ్ ఎంతో ఉన్నారు గైస్. త్వరగా 100 సబ్స్క్రైబర్స్ చేసేయండి ప్లీజ్. నా వీడియోకి అండ్ బ్రో వీడియోకి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. బ్రో ఛానల్ లింక్ వచ్చేసి, యూట్యూబ్ ఛానల్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్లీజ్ గైస్, మన తరపు నుంచి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అండ్ మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి గైస్. ఓకే, మళ్ళీ ఐరన్ దొరికింది, తీసుకుందాం. చూద్దాం గైస్, వీలైతే డైమండ్స్ ఫైండ్ చేయడానికి చూద్దాం. ఓకే, స్కెలిటన్ కానీ చంపేయాలండి గైస్. చచ్చిపోయాడు. ఓకే, ఇది చాలా పెద్ద కేవ్ అనుకుంటా, ఐరన్ చాలా ఎక్కువ ఉంది. సరే తీసుకుందాం. ఓకే, ఇంకా ముందుకెళ్దాం. కాపర్ ఉంది, వద్దులే. ఓకే, ఇది మొత్తం వాటర్. అండ్ ఈ గ్లోయింగ్ ఇంక్స్ డ్రాప్ చేస్తాయి కదా గైస్, వీటిని కిల్ చేద్దాం. ఎందుకంటే మనము అంటే ఇప్పుడు చెస్ట్ల మీద మనము పెట్టుకుంటాం పెట్టుకుంటాం కదా ఐటమ్ ఫ్రేమ్, దాన్ని గ్లోయింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల దీని ఇంక్ దానికి పెడితే అది గ్లోయింగ్ అవుతుంది, అందుకోసం. ఓకే, ఇది జాంబీ, అది ఫుల్ డైమండ్, ఇది ఫుల్ గోల్డ్ ఆర్మర్ వేసుకుని వచ్చాడు. ఓకే, కిల్ చేసేద్దాం వీడిని కూడా. ఓకే గైస్, లెగ్గిన్స్ అండ్ ప్యాంట్స్ డ్రాప్ చేశాడు. నా స్వాడ్ ఇరిపేలా ఉంది గైస్, వెళ్ళి కొట్టి కొట్టి. ఓకే, ఫస్ట్ ఫుడ్ తిందాం. ఇన్వెంటరీ మొత్తం ఫుల్ అయిపోయింది, చెత్త మొత్తం పడేద్దాం. ఒక నిమిషం గైస్, ఎందుకు ఈ చెత్త మొత్తం చెప్పండి మీరే. ఓకే, చలో ఫుడ్ తిందాం గైస్. చూద్దాం, మన బ్రో ఇటు ఎక్కడికో వెళ్ళాడు. ఇటు ఎలా ఉంది గైస్, ఇక్కడ ఏమైనా రూట్ ఉందా? మొత్తం వాటర్ కదా, మన బ్రో ఎలా వెళ్ళాడు గైస్? మన బ్రో ఎలా వెళ్ళాడు గైస్? ఓకే, ఇక్కడ ఉందా గైస్ ఎంట్రన్స్? ఓకే, ఇక్కడికి ఏముంది, కానీ మన బ్రో వచ్చేస్తున్నాడు, మరేమో ఏం లేనట్టుంది. ఓకే, మళ్ళీ మనం వచ్చిన రూట్లోనే వెళ్దాం, మైన్ షాఫ్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో
అండ్ గైస్ మైన్ షాఫ్ట్ దగ్గర మళ్ళీ వచ్చేసాం మనము. ఇక్కడ ఒక క్రీపర్, ఫస్ట్ ఈ క్రీపర్ని కిల్ చేసేద్దాం ఆగండి. అండ్ జాంబీస్ని గైస్ 3 జాంబీస్ గైస్ కిల్ చేద్దాం. మన బ్రో కూడా కిల్ చేస్తున్నాడు. చాలా ఐరన్ ఉంది, తీసుకుందాం ఫస్ట్. ఓకే ఐరన్ కలెక్ట్ చేసాం. అండ్ మనం ఏం చేద్దామంటే పైకి వెళ్ళిపోదాం ఆగండి. మనం కూడా ఈ జాంబీ గడితో ఫైట్ చేయడం వేస్ట్, పైకి వెళ్ళిపోదాం. ఓకే పైన బ్లాక్ ఉంది, ఫస్ట్ తీయాలి. అండ్ ఇక్కడ రైల్స్ ఉన్నాయి, తీసుకుందాం. అండ్ చెస్ట్లో ఇప్పటికి చాలా తక్కువ దొరికాయి గైస్ మనకి. రెండో ఒకటో ఎంతో దొరికింది, సరిగ్గా గుర్తులేదు. నాకు తెలిసి ఒకటే అనుకుంటా. అసలు చెస్ట్లే లేవు. మైన్ షాఫ్ట్ అంటే చెస్ట్లు ఎక్కువ ఉంటాయి గైస్, కానీ చాలా తక్కువ ఉన్నాయి ఇందులోనేమో మరి. ఓకే ఐరన్ ఉంది, తీసుకుందాం. ఓకే మన బ్రోకి తగులుతుంది. ఓకే సైడ్కి వెళ్ళాడు, ఇప్పుడు తీసుకుందాం. ఓకే మళ్ళీ అవతల పక్క మైన్ షాఫ్టా, అదే ఇంకో రూటా? ఎస్ గైస్ ఇంకో రూట్. చలో తీసుకుందాం ఇవన్నీ. జాంబీ గడు ఫస్ట్ ఈయన కిల్ చేసేయాలి. ఓకే మన స్వాడ్ కూడా ఇరిగిపోయింది. అండ్ ఈ రైల్స్ మొత్తం తీసుకుందాం. మనకి దేనికైనా యూజ్ అవుతాయి గైస్ ఏదైనా బిల్డ్ చేసినప్పుడు. ఓకే చెస్ట్ మన బ్రోకి చెప్తాం. మన బ్రో కూడా వీడియో రికార్డ్ చేసుకుంటున్నాడు కదా, మన బ్రోకి కూడా చెప్తే సబ్స్క్రైబర్స్కి చూపిస్తాడు కదా. ఓకే ఒక్క నిమిషం చెప్తాం చెస్ట్ ఉందని. ఓకే బ్రో ఇక్కడ ఉన్నాడు. బ్రో నన్ను ఎక్కడికో రమ్మంటున్నాడు అనుకుంటా. ఓకే పైకి వెళ్ళిపోదాం అంటున్నాడా బ్రో? చెస్ట్ ఉంది బ్రో ఇక్కడ, చెస్ట్ నాతో రా. అండ్ చెస్ట్ చూపిద్దాం మన బ్రోకి. ఇదిగో బ్రో చెస్ట్. సరే ఏముందో లూట్ చూద్దాం. ఓకే ఐరన్ పికాక్స్ ఉంది గైస్, అండ్ రైల్స్ ఉంది. ఐరన్ పికాక్స్ మన బ్రో తీసుకున్నాడు. అండ్ చలో ఇది బ్రేక్ చేసేద్దాం ఇంకా. అండ్ కింద రైల్స్ కూడా. అండ్ సీడ్స్ రావట్లేదు. ఓకే ఇంకా పైకి వెళ్ళిపోదాం గైస్, చాలు. హీరో వచ్చి మైనింగ్. అండ్ ఈ రైల్స్ తీసుకొని మనం పైకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మళ్ళీ చచ్చిపోయామనుకో చాలా రీస్పాన్ కూడా పెట్టుకోలేదు మనం, చాలా టఫ్ అయిపోద్ది. ఓకే గైస్ మేము పైకి అయితే వెళ్ళిపోవడానికి వెతుకుతున్నామంటే ఇందాక మనం వచ్చాం కదా, అక్కడ కోఆర్డినేట్స్ నేను నోట్ చేసుకున్నాను. మనం వెళ్ళాలి ఇప్పుడు ఆ కోఆర్డినేట్స్ దగ్గరికి. ఓకే విచ్ గార్డు క్రీపర్ గైస్ ఇద్దరు ఉన్నారు. ఓకే మన బ్రో వెనకతలు క్రీపర్, బ్రో నా వెనకతలు వచ్చాయి. నేను తీసుకో గైస్ విచ్ గార్డు అయిపోయింది, నా పని అయిపోయింది గైస్. విచ్ గైస్ పోషన్ వేస్తాడు గైస్ వీడు. అబ్బే షర్ట్ గైస్ ఇప్పుడు 1 హార్ట్తో బతుకుతాం గైస్ మనం. 1 అంటే 1 హార్ట్ అంతే. ఫస్ట్ ఇదంతా కవర్ చేద్దాం ఏ జాంబీ గన్స్కి. గైస్ మన బ్రో వచ్చేసి చచ్చిపోయాడు ఈ విచ్ గాడి వల్లే గైస్ అంతా. ఇప్పుడు ఫస్ట్ మనం ఫుడ్ తిందాం ఆగండి. మన బ్రో ఎక్కడ చచ్చిపోయాడు ఏంటో. మన బ్రో దగ్గర కూడా చాలా లూట్ ఉంది. ఫస్ట్ ఆగండి మన బ్రో లూట్ దగ్గరికి వెళ్దాము, మళ్ళీ అది డీస్పాన్ అయిపోద్ది. ఒక నిమిషం ఏం చేద్దామంటే ఫస్ట్ బ్రో ఎక్కడ చచ్చిపోయి చూద్దాం ఆగండి. ఓకే విచ్చిగడు లేడు కదా, మళ్ళీ వేసాడు అనుకో అంతే. ఓకే ఇక్కడే చచ్చిపోయాడు బ్రో. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఆగండి, మన దగ్గర వుడ్ ఉందా? ఓకే వుడ్ ఉంది. ఫస్ట్ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ ప్లేస్ చేసి కొన్ని చెస్ట్లు చేద్దాం ఆగండి. 3 వచ్చాయి. ఓకే చాలు. అండ్ ఇక్కడ చెస్ట్లు ప్లేస్ చేసి మన దగ్గర ఉన్న లూట్ మొత్తం ఈ చెస్ట్లో పెట్టేద్దాం ఆగండి ఒక నిమిషం. మన దగ్గర ఉన్న లూట్ అంతా ఈ చెస్ట్లో పెట్టేసి బ్రోకి ఇప్పుడు చచ్చిపోయిన లూట్ అంతా తెచ్చి చెస్ట్లో పెట్టేద్దాం. బ్రో వచ్చి తీసుకుంటాడు. ఓకే చలో ఫస్ట్ మొత్తం పెట్టేద్దాం. అండ్ కొంచెం కాపీ స్టోన్ ఉంచాలి, పైకి రావాలి కదా. ఓకే లూట్ తీసుకుందాం ఆగండి గైస్. ఓకే బ్రో కాల్ చేస్తున్నాడు, కట్ చేద్దాం. ఓకే తీసుకుందాం గైస్ లూట్ మొత్తం. చాలా లూట్ ఉంది బ్రో దగ్గర. ఓకే డైమండ్స్ కూడా ఉన్నాయి గైస్. ఫస్ట్ మళ్ళీ ఇన్వెంటరీ ఫుల్ అయిపోయింది. ఫస్ట్ మళ్ళీ చెస్ట్లో పెట్టేసి మళ్ళీ రావాలి. ఓకే ఆగండి చెస్ట్లో పెట్టేద్దాం. ఓకే కింద చెస్ట్లో కదా. ఓకే ఆగండి ఎవరు రావట్లేదు కదా, ఎందుకని మంచిది మూసేద్దాం గైస్. ఏ జాంబీగానే ఏమైనా వచ్చాడు అనుకో. ఓకే అండ్ బ్రో లూట్ మొత్తం పెడతాం ఇందులోని.
ఇది నా లూట్ బ్రో లూట్ అని ఏం లేదు గైస్. మల్టీప్లేయర్లో చెస్ట్లోని ఎవరైనా తీసుకోవచ్చు. అంటే మేము కలెక్ట్ చేస్తున్నాం అంతే, ఇప్పుడు మైనింగ్ చేస్తున్నాము. బ్రో లూట్ బ్రోయే వాడుకోవాలి, నా లూట్ నేనే వాడుకోవాలని ఏం లేదు. అయ్యా విచ్చిగడ్డ గైస్, అయిపోయింది. మళ్ళీ వేసాడు గైస్. ఫస్ట్ ఐరన్ అంతా కలెక్ట్ చేద్దాం. ఓకే ఇది ఫస్ట్ మూసేద్దాం గైస్, ఆగండి. అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు వెనక నుంచి జాంబీ గడ ఏమైనా వచ్చాడు అనుకో, ఫస్ట్ మనం మూసేద్దాం అంతా. ఆగండి. ఓకే ఓకే ఫుడ్ తిందాం ఫస్ట్ గైస్. ఈ విచ్చిగాడు వల్లే గైస్ మొత్తం ఇదంతా. ఫస్ట్ ఈ విచ్చిగాడిని లేపేయాలాగండి గైస్, విచ్చిగాడిని లేపేద్దాం. ఆగండి, వద్దులేండి మళ్ళీ 1 హార్ట్ ఉంది, చచ్చామనుకో బాగా. ఫస్ట్ కొంచెం హార్ట్స్ వచ్చే వరకు ఇక్కడ ఉన్నాం. బ్రో ఆన్లైన్లోనే ఉన్నాడా? ఓకే వరల్డ్లోనే ఉన్నాడు, నాకు తెలిసి వస్తూ ఉంటాడు ఈ పాటికి. పైన ఎక్కడో ఉన్నాడు గైస్. మనం రీస్పాన్ పెట్టుకోలేదు గైస్ పైన. మనం స్టార్టింగ్ స్పాన్ అయిన దగ్గర మళ్ళీ ఇప్పుడు బ్రో కూడా స్పాన్ అవుతాడు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే చాలా టైం పడుతుంది గైస్. ఫస్ట్ ఈ విచ్చిగాడిని చంపేద్దాం. ఓకే మన దగ్గర ఉంది, ఫుడ్ తిందాం. ఈ ఫెన్స్ తీసి విచ్చిగాడిని చంపేద్దాం. ఆగండి, తగలట్లేదు గైస్. ఇక్కడి నుంచి ట్రై చేద్దాం. ఇటు మళ్ళీ పోషన్ వేసాడంటే చచ్చాం గైస్, డౌట్ లేదు. ఆగండి, ఇటు సైడ్ నుంచి గ్యాప్ ఉంటుంది కదా, కిల్ చేద్దాం చూద్దాం. కిల్ చేస్తే మనం అక్కడ చెస్ట్ల దగ్గరికి వెళ్ళొచ్చు గైస్. అందుకే ఎలా కిల్ చేద్దాం? ఆగండి, కాబుల్ స్టోన్ వేసుకుందాం. గైస్ క్రీపర్ గైస్ వెనకతలు పేలింది, మనం కూడా చచ్చిపోయాం. ఓకే గైస్ మనం కూడా ఎక్కడో స్పాట్. ఓకే గైస్ చచ్చిపోయిన దగ్గర నుంచి ఫైనలీ ఇంటికి అయితే వచ్చాము. అండ్ టైం చూసుకోవచ్చు మీరు, రాత్రి 1:20 అవుతుంది. అండ్ చలో మనము అక్కడి నుంచి చచ్చిపోయిన చోటు నుంచి ఇక్కడికైతే వచ్చాం. చాలా టైం పట్టింది, అందుకే మీకు వీడియో స్టాప్ చేశాను. అండ్ చచ్చిపోయిన చోటు నుంచి ఇక్కడికి వచ్చి అలాగా మనం కిందకి వెళ్ళి లూట్ తీసుకున్నాం. మీరు క్రియేటివ్ ఏమైనా యూజ్ చేస్తారో బ్రో అంటే లేదు గైస్, అస్సలు యూజ్ చేయలేదు. అక్కడ లూట్ అంతా తెచ్చి చెస్ట్లో పెట్టాం. ఇదే గైస్ మనకి మిగిలిన లూట్. చాలా లూట్ అక్కడ పోయింది, కొంచెం ఐరన్ అది పోయింది. ఓకే ఇదిగోండి మిగిలిన ఐరన్ అంతే వచ్చింది మనకి. చూడండి ఒక స్టాకే వచ్చింది మనకు ఐరన్. అండ్ అసలు మనం అనుకోలేదు గైస్ చచ్చిపోతామని. మొత్తం ఆ విచ్చిగాడు లేకపోతే గైస్ మన లూట్ మొత్తం వద్దును, మనం చచ్చిపోవాల్సిన కూడా లేకపోతును. మొత్తం ఆ విచ్చిగాడు వల్లే. సరే గైస్ ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అండ్ ఇది ఈరోజు మన మైనింగ్ ఎపిసోడ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే బేస్ బిల్డ్ చేద్దాం. అండ్ ఈ ఎపిసోడ్ నాకు తెలిసి మీకు అప్పుడు మేము 17th రికార్డ్ చేస్తున్నాం గైస్, మీకు 18th మధ్యాహ్నం అలా పోస్ట్ చేస్తాను. ఓకేనా, ఇది మన ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ గైస్ మా కష్టానికి ఒక్క లైక్ చేయండి, ఎందుకంటే మేము చాలా టైం నుంచి వెతుక్కుంటూ వచ్చాం. ప్లీజ్ గైస్ నా ఛానల్కి అండ్ బ్రో ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రో ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ గైస్.